హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గారెలు అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా పిండి నానబెట్టవలసిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో అయితే వేసుకోవాలి. ఈ కప్పు అయితే పావు కిలో అయితే ఉంటుందండి. ఇప్పుడు అరకప్పు అటుకులు అయితే తీసుకోవాలి. అటుకులు వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా బరకగా గ్రైండ్ చేశానండి, మరీ అంత మెత్తగా అయితే చేయలేదు. ఇప్పుడు బౌల్లో అయితే వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు అయితే పోసుకోవాలండి. పెరుగు ముందుగా అయినా పోసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేసాక పెరుగు యాడ్ చేశాను. అవసరమైతే పెరుగు ముందు పోసుకుని వాటర్ తర్వాత అయినా పోసుకోవచ్చు. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వంట సోడా అయితే వేసాను. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం, ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. నాకైతే గట్టిపడింది, కొద్దిగా వాటర్ అయితే పోసానండి. ఈ విధంగా అయితే కలిపేస్తాను. నేను అప్పటికప్పుడే వేసేస్తున్నానండి, నానబెట్టుకోలేదు. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఇది వీటెక్కనివ్వాలి. వీటెక్కిన తర్వాత ఇలా బాల్స్లో అయితే తీసుకుని గారెల్లో అయితే ఒత్తుకోవాలి. చేతితో వచ్చుంటే చేతితో అయితే ఇలా వేసేసుకోవచ్చు. ఆయిల్ వీటెక్కింది, వేసేస్తున్నానండి. ఇలా అయితే ఆయిల్ సరిపడా గారెలు అయితే వేసేసుకుందాం. ఇలా చేతితో రానప్పుడైతే కవర్తో వేసుకోవాలి. కవర్ మీద పెట్టి అయితే వేస్తున్నానండి. ఇలా కవర్ మీద పెట్టుకుని అయితే హోల్స్ వేసుకుని వేసాను. అలా ఆయిల్ సరిపడే గారెలు అయితే వేసేసుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. చూడండి మంచి కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయి, క్రిస్పీగా. ఇప్పుడైతే తీసేస్తున్నాను.
అయిపోయినాయండి. మన రవ్వతో వడలు అయితే అయిపోయినాయి. ఇలా ఈజీగా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి గారెలు తినాలనిపించినప్పుడు. లోపల సాఫ్ట్గా ఉడికి పైన అయితే క్రిస్పీగా ఉండి చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. చూడండి లోపల ఎలా ఉడికిందో సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఎలా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.